ఇదిగో అన్న చూస్తున్నాం కదా ఆ గుట్ట దగ్గర నుండి ఈ రోడ్డు వరకు ఇదంతా మాదే. మీరు ఒకసారి భూమిని చూస్తే తర్వాత రేట్ మాట్లాడుకుందాం. సరే చూస్తా. ఏంటి సురేష్ ఇంత సడన్ గా భూమి అమ్మేస్తున్నావు? కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మామ, అందుకే అమ్మేస్తున్నా. నీకు మేలు మామా, ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే అమ్ముకోవడానికి భూమి అయినా మీ తాత ఉంచాడు. కానీ మా వాళ్ళు అలా కాదు మామా, మా తాత సగం అమ్మేశాడు, మిగతాది మా నాన్న అమ్మేశాడు. కానీ ఆ రోజు వాళ్ళు అమ్మింది భూమిని కాదు మామా, నా జీవితాన్ని. అన్నా అన్నా నేను భూమి అమ్మట్లేదు, ఏమనుకోకండి అన్న ప్లీజ్. ఎందుకు లేదన్నా, అమ్మట్లేదు, ఏమనుకోకండి. సరేలే. ఎందుకురా ఉన్నట్టుండి సడన్ గా అమ్మని చెప్పేశావు? నువ్వే చెప్పావు కదా మామ, ఆ రోజు మీ పెద్దోళ్ళు అమ్మింది భూమిని కాదు నీ జీవితాన్ని అని. అందుకే ఈ రోజు నేను ఈ భూమితో పాటు నా పిల్లల జీవితాన్ని అమ్మదలుచుకోలేదు. మరి నీకుండే ప్రాబ్లమ్స్ ఎలా మామా? ప్రాబ్లందేముంది మామ, గట్టిగా కష్టపడితే తీరిపోతాయి. కానీ ఈ భూమి నేను ఇప్పుడు పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి నా పిల్లలకు సంపాదించి ఇవ్వలేను మామ. ఈ కాలంలో కొత్తది కొనడం కంటే ఉన్నది పోగొట్టుకోకుండా ఇవ్వడమే మామ మన పిల్లలకి మనం ఇచ్చే గొప్ప ఆస్తి.